మారుతున్నాయి. పార్టీ నేతలతో భేటీ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కీలక కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నదీ జలాల వినియోగం, హక్కుల రక్షణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో భారీ సభలు నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. దీనిపైన సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. దీంతో ఇప్పుడు రేవంత్ లక్ష్యంగా మాజీ మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందని అన్నారు. జీఎస్డీపీ తలసరి ఆదాయంలో కేసీఆర్ రాష్ట్రాన్ని దేశానికి తలమానికంగా నిలిపారని చెప్పారు. 3 రెట్ల జీడీఎస్డీపీ తలసరి ఆదాయం పెరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని రేవంత్ ఆరోపించారని, రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దని ఆయనను కోరుతున్నానని తెలిపారు. సొంత పార్టీ నేతలను తొక్కుకుంటూ ఎదిగినట్లు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. 50 కోట్ల రూపాయలు పెట్టి రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని కొనుగోలు చేసినట్లు గతంలో కోమటిరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. తమది అలాంటి నాయకత్వం కాదని, నిజాయితీగా త్యాగాల పునాదులపై ఎదిగిన నాయకత్వం అని చెప్పారు. ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులను గడ్డిపోసలా త్యాగాలు చేసిన చరిత్ర తమ పార్టీ నేతలదని హరీష్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే సీఎం నీళ్ల మంత్రికి ఎందుకంత నొప్పి అని నిలదీశారు. ఎవరి ఒత్తిడితో నీటి వాటను తగ్గించుకున్నారని ప్రశ్నించారు. 45 టీఎంసీలకు మంత్రి ఉత్తమ్ స్వయంగా తన దస్తూరితో కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారులా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లోని వెలగపూడి సచివాలయంలో పబ్లిసిటీ సెల్ విభాగంలో పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఎస్ ఈఓ, ఏపీటీడీసీ ఎండీ శ్రీమతి అమరపాలి కాటా మరియు టీమ్ వర్క్ ఆర్ట్స్ కంపెనీ ప్రొడ్యూసర్ శ్యామ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. 2026 జనవరి 8, 9, 10 తేదీలలో విజయవాడలోని పున్నమి ఘాట్ మరియు భవన్ ఐలాండ్లలో జరగబోయే ఆవకాయ సినిమా సంస్కృతి సాహిత్యోత్సవంపై పలు అంశాలను మీడియా ముఖంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ వివరించారు. ఈ సందర్భంగా ఆవకాయ సినిమా సంస్కృతి సాహిత్యోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుంది అనే ధీమాను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి వ్యక్తం చేశారు. ఇప్పటికే 66% పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకోవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇదే ఊపును ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ మరియు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా మహాత్మా గాంధీ ఉపాధి గ్యారంటీ పథకానికి జాతికిత పీఠం తీసివేసేదాకా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు రంగారెడ్డి జిల్లాలో జరుగుతాయని కూడా చల్ల నరసింహారెడ్డి ప్రకటించారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు అవలంబిస్తున్న మరి సమాజ వ్యతిరేక, స్వతంత్ర నాయకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న తీరును మనం నిరసిస్తూ మరి పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మరి ఇక్కడ పాల్గొన్న మరి ఇప్పుడే మన ముందు నుంచి పోయిన ముఖ్య అతిథి మరి అన్న పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి, మరి ఈనాటి వేదికకు మరొక ముఖ్య అతిథి మనందరికీ మరి యూత్కు ఆదర్శమైన ఏఐసిసి, సిడబ్ల్యూసి మరి మెంబర్గా మరి కానీ అనేక కార్యక్రమాల్లో మరి దేశ స్థాయిలో కాంగ్రెస్ సేవలు అందిస్తున్న మరి యువ నాయకుడు, మిత్రుడు వంశీచంద్రరెడ్డి గారు, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఆర్గనైజ్ చేస్తున్న సభాధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి గారు, మరి అదేవిధంగా శాసనసభ్యులు అన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అన్న శంకరన్న గారు, మరి వేదిక మీద ఉన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మరి అదేవిధంగా మరి ఇక్కడ చేవెళ్ళ కంటెస్టెడ్ భీమ్ భరత్ గారు, అదేవిధంగా పీసీసీ కార్యదర్శులు, మరి స్పోక్స్ పర్సన్స్, వేదిక మీద ఉన్న రంగారెడ్డి జిల్లా మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరి ఇంత విజయవంతం చేస్తానికి ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ వేదిక ముందు చాలామంది వక్తలు కూడా మాట్లాడడం జరిగింది. కొంత సమయం భావం వల్ల చాలామంది మాట్లాడతాను కూడా వెనక ముందున్న వాళ్ళు కూడా మరి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఒక సమయం దానికి ఒక ప్రాతిపదిక పెట్టుకుంటాం కాబట్టి మాట్లాడాల్సిన ఉత్సాహవంతమైన వ్యక్తులకు కూడా, వక్తలకు కూడా కొంత
మరి సమయాభావ దృష్టిలో మరి అధ్యక్షుడు చేస్తున్న కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు వాళ్ళు చేస్తున్న విధానాలు ఏదైతే ఉన్నాయో ఇది కాంగ్రెస్ పార్టీ మరి స్వతంత్రం రాకముందు నుంచి మరి వందల సంవత్సరాలలో మరి ఎన్ని త్యాగాలు చేసింది, ఎంతమంది నాయకుల్ని కోల్పోయింది. ఇలా గాంధీ ఇవాళ మరి మహాత్మా గాంధీ గారు వారి జీవితం మొత్తం త్యాగం చేసి జైళ్ళలో గడిపి వారి దేశానికి స్వతంత్రం తేవడంలో కానీ మరి గౌరవ నెహ్రూ గారి కుటుంబం మరి వారి ప్రాణత్యాగాలకు మరి వారి లెక్క చేయకుండా ఈ దేశ స్వతంత్రం కొరకు ఈ దేశ బాగు కొరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ మరి వారి పేర్లే కాదు మరి ఇలా స్వతంత్ర భారతంలో మరి ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన వారి అందరి పేర్లు కూడా మరి ఇలా మంచి మంచి పథకాలకు పెడుతూ భారతదేశ అభివృద్ధికి మరి పంచవర్ష ప్రణాళికలు తెస్తూ మరి దీన్ని ప్రాజెక్టులు కడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు తెస్తూ ఇవన్నీ చేసిన వాటన్నిటి కూడా మరి ఇంకా మోడీ పాలన బీజేపీ పాలనకు ప్రజలు విసిగెత్తిపోయారు. మరి రాబోయే కాలంలో బీజేపీ మీద ఓట్లు పడే మరి సందర్భాలు లేవు అని మొన్ననే మరి ఇలా మోడీ కీసలో ఓడిపోయే క్రమంలో ఏదో పక్క వాళ్ళ మద్దతు తీసుకొని ఇలా ప్రధానమంత్రిగా మూడోసారి కొనసాగుతుండు. కానీ మళ్ళీ ఇంకా కొనసాగే రోజులు కానీ ప్రజల్లో కానీ బీజేపీ పార్టీకి ఓటు వేయరనే ఉద్దేశంతో ఇంకా స్వతంత్ర నాయకులను మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి దేశ స్వతంత్రం కొరకు పాల్గొన్న వ్యక్తుల పేర్లు, శక్తుల పేర్లు, పథకాల పేర్లు వాటన్నింటినీ కూడా సమూలంగా మారవాలని చెప్పి మరొక పిచ్చి కళలు కంటున్న మోడీకి మరి బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మన యువ నాయకుడు భావి భారత ప్రధాని కాబోయే భారత ప్రధాని మరి రాహుల్ గాంధీ గారు మరి వారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా ఈ మోడీని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రారదోలి మరి భవిష్యత్తులో మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం చేయడానికి చేసే కృషిలో మరి ఇదే ఉత్సాహంతో పాల్గొని అడ్డుకోవాలని చెప్తూ మరి వక్తలు ఉన్నారు, ఇంకా గౌరవ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, మన ఏఐసిసి నాయకుడు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఇంకా దేశ స్థాయిలో ఈ మూర్ఖం పనులు ఏ విధంగా చేస్తారో వారు కూడా వివరిస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షునికి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా రంగారెడ్డి జిల్లా గుండె చప్పుడులాగా జనాలను ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వం తేవాలనే ఆశయంతో ఆలోచనతో ముందున్న నాయకుడు ఈరోజు కూడా అదే ఆలోచనతో షాద్ నగర్ ఎమ్మెల్యేగా కాన్స్టిట్యూన్సీలో ప్రభుత్వాన్ని పటిష్టపడుతూ ప్రభుత్వ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు బీజేపీ పార్టీ అవలంబిస్తున్న మహాత్మా గాంధీని కనుమరుగు చేయాలని చెప్పి ఏదైతే కుట్రలు చేస్తూ ఉందో ఆ కుట్రలను ఎండగట్టడానికే ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు, పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు ఈ యొక్క సత్యాగ్రహ దీక్షలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ డిసిసి అధ్యక్షులు నరసింహారెడ్డి అన్న గారు, గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు, అదేవిధంగా ఇంకొక ప్రత్యేక ఆహ్వానితులు పెద్దలు గౌరవనీయులు మచ్చలేని నాయకుడు మరి వంశీచంద్రరెడ్డి అన్న గారు, అదేవిధంగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు పెద్దలందరూ, పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరి ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మీరు చూడండి, ఒక మహాత్ముడు, ఒక జాతీయ పిత, ఈ స్వతంత్రాన్ని సాధించి పెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ యొక్క పేరు ప్రతిష్టలను కనుమరుగయ్యే విధంగా ఒక కుట్రపూరితమైన బీజేపీ పార్టీ ఈ దేశంలో చేస్తూ ఉంది. అడుగడుగున ఇలా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు ఈ దేశ సర్వతోముఖాభివృద్ధి సాధించాలి, అభివృద్ధి సాధించాలి, ప్రతి వర్గాన్ని కుల మతాలకు ఒక అన్ని మతాలను కలుపుకొని, అన్ని కులాలకు కలుపుకొని, అన్ని ప్రాంతాలకు కలుపుకొని
ఒక సమానత్వ స్వేచ్ఛతోని ఈ యొక్క భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కలలుగన్న మహాత్మా గాంధీ యొక్క ఆశయాలను, మహాత్మా గాంధీ యొక్క సూత్రాలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆచరించింది. జవహర్లాల్ నెహ్రూ మెదులుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కూడా ఇలా ఆయన సూచనలను, ఆశయాలను తీసుకుపోతా ఉంటే మనందరికీ తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న భారతదేశాన్ని ఏ విధంగా పేదరికాన్ని నిర్మూలించాలో, ఏ విధంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలో ఆ రోజు ప్రతి ప్రధానమంత్రి కూడా జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం జరిగింది. పంచవర్ష ప్రణాళిక సూత్రాలు తీసుకోవడం, అలీన ఉద్యమం తీసుకురావడం జరిగింది. ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తీసుకొచ్చి కపడా ఔర్ మకాన్ అనే నినాదం తీసుకొచ్చి ఇలా దేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టా ఉన్నారు. అదేవిధంగా 20 సంవత్సరాల కిందట శ్రీమతి సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ మరణం తర్వాత సోనియా గాంధీ గారి యొక్క ప్రోద్బలంతో పేదలకు అండగా ఉండాలి, పేదలకు ఆకలి తీర్చాలి, మనము ఇలా ఎన్నో మార్పులు తీసుకురావాలని చెప్పి సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఫుడ్ సెక్యూరిటీ చట్టం తీసుకురావడం జరిగింది, ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది, ఇలా ఉపాధి హామీ పథకం తీసుకురావడం. అంటే మన్మోహన్ సింగ్ గారు ఇలా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఇలా ఒక 2 పూటల తిండి పెట్టాలంటే పని కల్పించినట్లయితే ఒక పేదలకు తిండి దొరుకుతుందనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఈ పథకం తీసుకొచ్చి మరి గొప్ప వ్యక్తి మన జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ పేరు పెడితే ఇలా జీర్ణించుకోలేక ఒక కుటిల రాజకీయాలతోని మహాత్మా గాంధీ యొక్క ప్రతిష్టను దిగజారే విధంగా ఇలా బీజేపీ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈ యొక్క గాంధీని ఇలా మీరు చూస్తూ ఉన్నారు, పార్లమెంట్లో వారికి అవమానం జరుగుతూ ఉంటే కూడా ఎప్పటికప్పుడు ఎండగడతా ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, ఇవాళ బీజేపీ పార్టీ ఒకటే, రామ్ రామ్ చెప్పిన పరామాల్ అప్న, ఇంకా వేరే నిదానం లేదు. ఈ దేశాన్ని ఈ ఆర్థిక పరిస్థితిని దిగదారించి ఆర్థిక నేరగాళ్లకు ఇలా విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లకు 30 మంది ఆర్థిక నేరగాళ్ళు ఈ దేశంలో ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా మోదీ గారు అండగా నిలబడి బ్యాంకులన్నీ లూటి చేసి ఆర్థిక నేరగాళ్ళ కంటగడతా ఉన్నాడు. ఇలా మీరు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలో ఉంటే ప్రైవేటు సంస్థలకు అంబానీ ఆదానికి అంటగడతా ఉన్నాడు. ఇవాళ ఈ దేశ పరిస్థితి, మనమందరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు ఇవాళ చూడండి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆలోచన చేయకపోతే ఇలా రామ్ రామ్ అని ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి దండుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏ బీజేపీ నాయకుడు ఎవరికి సేవ చేయరు. బీజేపీ పార్టీ పేదలకు అండగా ఉండదు, ఏ వర్గాలకు అండగా ఉండదు. ఇలా రాజ్యాంగానికి తూట్లు కొడతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలను రేపు రాజకీయంగా అనగదొక్కడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఇలా గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు బీజేపీ యొక్క చేస్తున్న వికృత చేష్టలు రేపు భవిష్యత్తు లేకుండా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మహాత్మా గాంధీని మరిపించే నిర్ణయం తీసుకున్నారంటే ఇలా మీరు అర్థం చేసుకోండి, రేపు పార్టీలను ఏ విధంగా చేస్తారో వాళ్ళందరూ అనేది. ఇలా మనం అందరం ఒక సంకల్పంతోని, ఒక దీక్షతోని, ఒక క్రమశిక్షణతో ఇలా బీజేపీ పార్టీలో అనుబంధ సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఉంది, విహెచ్పి పనిచేస్తూ ఉంది. ఇలా మన ఇన్ని వర్గాలు ఉంటాం. ఇలా ఒక దీక్ష ఈడ 2 గంటల దీక్షకు ఒక పిసిసి అధ్యక్షులు వచ్చారు. ఇలా ఏఐసిసి సిడబ్ల్యూ శాశ్వత మెంబర్ వచ్చిండు. ఇక్కడ అందరం ముఖ్యులం ఉన్నాం. ఇక్కడ కనీసం కూర్చొని ఇంకే ఓపిక లేకపోతే మనం బీజేపీ పార్టీ యొక్క వాళ్ళ యొక్క వికృత శేషులు, వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను మనం ఏ విధంగా ఎండగడతామని చెప్పి నేను కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక సూచన చేస్తా ఉన్నా. ఏ కార్యక్రమం తీసుకున్నా మనం ఒక సంకల్పంతో, ఒక దీక్షతో, ఒక పట్టుదలతోని మనం చేయకపోతే ఇలా బీజేపీ పార్టీని ఎండగట్టడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, శివచరణ్ రెడ్డి కూడా ఉన్నాడు, మిత్రమా మీరు
రాష్ట్ర అధ్యక్షులు నేను చెప్పొద్దేమో ఈ వేదిక కానీ మీరందరూ కూడా సూచనలు చేయండి. ఇలా గ్రామీణ స్థాయిలో నేను వంశీచంద్రన్నతో కూడా వినయించుకుంటున్నా అన్న, ఇది చాలా మంచి పథకం అన్న. గ్రామాలలో ఏమడుగుతా ఉన్నారంటే, నేను మొన్న కూడా ఎలక్షన్లలో ఎప్పుడు తిరిగినా, మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు తిరిగినప్పుడు కూడా లేడీస్ ఏమంటారు అంటే, ఎమ్మెల్యే గారు ఉపాధి పథకం మా ఊరికి పెట్టాలి చూడండి, మా ఊరికి తేవాలి చూడండి పనులు అని చెప్తా ఉన్నారు. నేను ప్రతి 10 గ్రామాలలో అదే విన్నా కాబట్టి ఈ యొక్క పథకాన్ని వీరు కనుమరుగు అయ్యే విధంగా ఒక నిర్ణయం తీసుకుంది బీజేపీ పార్టీ. కాబట్టి ఇలా గ్రామాలలో బీజేపీ పార్టీ లేదన్నా, ఏదో వాళ్ళు గతంలో బీఆర్ఎస్ వాళ్ళతో కొలీడ్ అయ్యారు కాబట్టి మనం కొద్దిగా దెబ్బతిన్నాం తప్ప ఏ ఒక్కడు కూడా వార్డు మెంబర్కి వెళ్ళలే, ఏ ఒక్కడు సర్పంచ్కి వెళ్ళలే, ఎక్కడ కూడా సాధనాల కూడా ఎక్కడ కూడా గెలవలేదు. కాబట్టి ఇలా కన్మరుగు అయితే ఉన్న పార్టీ ఆ పార్టీ కాబట్టి ఇవాళ ఒక సూచన ప్రకారం ఇలా పిసిసి అధ్యక్షులతో మాట్లాడినా, ఇలా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్తో మాట్లాడినా, డిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడినా, ఒక్కనాడు మాత్రం తెలంగాణలో దీని నిరసన కార్యక్రమం ప్రతి గ్రామ రచ్చబండ కాడ ఈ నిరసన కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని, ఒక రోజు తీసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు సర్వత్రా ఆవేదన నింపుతున్నాయి. ఓవైపు రోడ్డు ప్రమాదాలు, మరోవైపు రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు సైతం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మేరకు ఇప్పుడు ఇండోనేషియాలో జరిగిన విషాద ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ దుర్ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా సెంట్రల్ జావా ప్రాంతంలో తెల్లవారుజామున ఈ విషాదం జరిగినట్టు చెబుతున్నారు. సెమరాంగ్ నగరంలోని క్రాప్యాక్ టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సు అత్యంత వేగంగా వెళుతూ క్రాప్యాక్ టోల్ ఎగ్జిట్ కూడలి వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు డివైడర్ ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. అయితే సమాచారం అందిన వెంటనే సెమరాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. బస్సు బోల్తా పడటం, కిటికీ అద్దాలు పగిలి లోపల అడ్డుగా ఉండడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయని అధికారులు తెలిపారు. చాలా మంది బాధితులు బస్సు లోపలే ఇరుక్కుపోయారని, లోపలికి వెళ్లే మార్గం మూసుకుపోవడంతో గ్లాసులను తొలగించారు. ఆ తర్వాత అతి జాగ్రత్తగా బాధితులను బయటకు తీయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు పూర్తయ్యాయని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. ఇక ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వరుసగా బస్సు ప్రమాద ఘటనలో ప్రజలు మృతి చెందిన విషయం తీవ్రంగా కలిచివేస్తుంది. ఇటీవలే కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై ఏకంగా 19 మంది మరణించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు చిన్న టేకూరు వద్ద జాతీయ రహదారి 44పై అగ్ని ప్రమాదానికి గురైంది. మోటార్ సైకిల్ ను ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది.